ఒక స్టార్ హీరో మీద ఆరాధన భావం ఎంత మోతాదులో ఉంటుందంటే చెప్పడం కష్టం. ఒక దశ దాటాక హిట్ ఫ్లాప్లను బట్టి మార్కెట్ లెక్కలు మారిపోతూ ఉంటాయి. ఇమేజ్ హెచ్చుతగ్గులు అన్నీ మొదలవుతూ ఉంటాయి. వాటికి అతీతంగా ఎప్పుడైతే ఒక స్టార్ ఎదుగుతాడో అతన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. ఎన్టీఆర్, ఎంజీఆర్, చిరంజీవి లాంటి వాళ్ళు ఆ కోవలోకి చేరుతారు. ఈ లెజెండ్స్ సరసన చేర్చడం తొందరపాటి అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్థానం మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకతతో కూడుకున్నది. అదే పవన్ టు పవర్ సక్సెస్ స్టోరీ. 1995 వరుస ఫ్లాపులతో చిరంజీవి సతమతమవుతూ ఉన్నారు. అభిమానుల అంచనాలు అందుకోవడంలో, ప్రేక్షకులను మెప్పించడంలో అడుగులు తడబడుతూ ఉన్నాయి. సరిగ్గా అదే టైంలో తమ సొంత బ్యానర్ అంజనా ప్రొడక్షన్స్ కు సహ నిర్మాతగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ కు ఒక దారి చూపించాలని అంతర్మథనం చిరుతో పాటు వదిన సురేఖలోను కూడా మొదలైంది. దాంతో అప్పటికే నటన, కరాటీ, జూడో తదితర విద్యల్లో శిక్షణ పొందిన పవన్ ను తెరకు పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకోవడం ఆలస్యం, నిర్మాత బావ అల్లు అరవింద్ కు కబురు వెళ్లిపోయింది. వైజాగ్ సత్యానంద్ దగ్గర రాటు తేలిన పవన్ కోసం తొలి సినిమా దర్శకుడిగా ఈవీవి సత్యనారాయణ ఎంచుకున్నారు. రిస్క్ లేకుండా బాలీవుడ్ హిట్ మూవీ ఖయామత్ సే ఖయామత్ రీమేక్ చేసుకున్నారు. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయిగా విడుదలైన ఈ సినిమా అద్భుతాలు చేయలేదు, కానీ పవన్ లోని పవర్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి మంచి లాంచ్ ప్యాడ్ అయింది. మరో 2 రీమేక్లు గోకులంలో సీత, సుస్వాగతం కూడా హిట్ అయ్యాయి. అయితే చిరు తమ్ముడు అనే బ్రాండ్ మాత్రం ఇంకా పోలేదు. మద్రాసు నుంచి వచ్చిన కరుణాకరన్ అనే కుర్రాడు తీసిన తొలి ప్రేమకు వసూళ్ల సునామీ కురిసింది. పవన్ కు ప్రత్యేకంగా యూత్ ఫాలోయింగ్ మొదలైంది. తమ్ముడు, బద్రీ దాన్ని మరింత పెంచేశాయి. ఖుషి సృష్టించిన ఇండస్ట్రీ రికార్డులు పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ బిరుదు ఇవ్వటమే కాకుండా అన్నచాటు తమ్ముడు ముద్ర తొలగించేసి సొంతంగా ఒక బ్రాండ్ తయారు చేసి ఇచ్చింది. తర్వాత అసలైన కుదుపులొచ్చాయి. స్వీయ దర్శకత్వం చేసిన జానీ ఎందరో బయర్స్ కు నష్టాలు తెచ్చిన పీడకలగా నిలిచిపోయింది. గుడుంబ శంకర్, బాలు, బంగారం, అన్నవరం ఇలా సినిమాల పేర్లు మారుతున్నాయి, కానీ ఫలితాలు మాత్రం రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు త్రివిక్రమ్ రూపంలో పరిచయమైన స్నేహం జల్సాతో సూపర్ హిట్ అందించింది. తర్వాత మళ్లీ మామూలే. పులి, తీన్మార్, పంజా ఒక్కదాన్ని మించి మరొకటి దారుణ పరాజయాలు. పవన్ పని అయిపోయిందనుకున్నారు. ప్రతిసారి బలంగా తిరిగి రావటం అలవాటు చేసుకున్నాడు. గబ్బర్ సింగ్ దెబ్బకు రికార్డులన్నీ గల్లంతైపోయాయి. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు యావరేజ్ అయిన నిర్మాతను లాభాలతో గట్టెక్కించింది. విడుదలకు ముందే హిట్ పైరసీ గురైన అత్తారింటికి దారేది థియేట్రికల్ రన్లు సృష్టించిన మైలురాళ్లు నా భూతో నా భవిష్యత్, గోపాల నుంచి హరిహర వీరమలు దాకా మధ్యలో కొన్ని ఆటుపోట్లు, కొన్ని తీపి జ్ఞాపకాలు. అయినా పరుగు ఆపలేదు. అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ పెట్టి వైఫల్యం చెందాక భయపడలేదు. జనసేనాని పెట్టినప్పుడు వినిపించిన ఎన్నో కామెంట్స్ లెక్క చేయలేదు. 2 పర్యాయాలు దారుణంగా ఓటమి చవి చూసిన రాజకీయ నాయకుడిగా తాను ఓడిపోయానని ఎన్నడూ అనుకోలేదు. దీనంతటికీ ప్రధాన కారణం అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్. డిజాస్టర్ వచ్చినా సరే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న అభిమానుల అండదండలే బలంగా దూసుకుపోతున్నారు పవన్. రాజకీయ పరంగా పొరపాట్లు ఉండొచ్చు, తప్పటడుగులు కనిపించవచ్చు, కానీ పోటీ చేసిన అన్ని సీట్లలో విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్తో సంచలనం సృష్టించడం పవన్ కళ్యాణ్ కి చెందింది. ఇక వేరొకరైతే 2 టర్మ్స్ ఓడిపోయాక ఖచ్చితంగా పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకునేవాళ్ళు. అలా చేస్తే పవన్ ని ఈ రోజు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఫ్యాన్స్ కి దక్కేది కాదు. హరిహర వీరమల్లు దారుణంగా పరాజయమైంది. సో వాట్? ఓజీ కోసం నార్త్ అమెరికాలోని తెలుగోళ్లు కూడా ఎగబడి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రీమియర్స్ కు ఇంకా 25 రోజుల ముందుగానే $1 మిలియన్ మార్క్ వైపు పరుగులు పెడుతుంది సినిమా. ఇక డిప్యూటీ సీఎం హోదాలో కూటమి ప్రభుత్వంలో భాగమైన పవన్ కళ్యాణ్ పాలనలోనూ తనదైన ముద్ర చూపిస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగదు. భవిష్యత్తులో తనదైన ముద్ర వేయడానికి పరుగులు పెడుతూ ఉన్న పవన్ ఎగతాళి పొందిన చోటే జేజేలు కొట్టించుకున్నారు. అసాధ్యం అనుకుంది సుసాధ్యం చేసి చూపిస్తున్న పవన్ కళ్యాణ్ ఇంకెన్ని శిఖరాలు అందుకోబోతున్నారో చూడాలి. సో ఇట్స్ యూటీవీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.